హిందూ బంధువులందరికీ జై శ్రీరామ. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు, ఈరోజు ఈ వీడియోలో లుచ్చా పాస్టర్ వక్రీకరించినటువంటి ఋష్యశృంగుడు వృత్తాంతాన్ని ఏ రకంగా వక్రీకరించాడో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్నటువంటి హిందూ బంధువులు మన హిందూ ధర్మంలో ఉన్న ఈ వృత్తాంతాలను తెలుసుకుని, ఈ పాషాండ మతాల లుచ్చ ఎదవలు వక్రీకరించే మన హిందూ గ్రంథాల గురించి తెలుసుకుని ఇటువంటి లుచ్చ ఎదవల్ని తరిమి కొట్టాలని ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి హిందూ బంధువులు నా యందు దయవుంచి ఈ వీడియో అందరికీ చేరే విధంగా, ఎందుకని అంటున్నానంటే ఈ వీడియో కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. మన ధర్మ గొప్పతనాన్ని అందరికీ తెలిసే విధంగా చూస్తున్న ప్రతి హిందువు కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నచ్చితే కామెంట్ చేసి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇప్పుడు మన వీడియోకి వద్దాం. ఈ వీడియోలో ఋష్యశృంగుడి యొక్క వృత్తాంతాన్ని ముందు మనం తెలుసుకుందాం. కశ్యపుని మహర్షి యొక్క కుమారుడే విభాండకుడు. విభాండకపు మహర్షి యొక్క కుమారుడే ఋష్యశృంగవుడు. లోకంలో ఎందరో మహర్షులు ఉన్నారు. కానీ ఋష్యశృంగుని యొక్క స్థితి వేరు. ఉండరు లోకం. అసాధారణమైన స్థితిలో ఉద్భవించినటువంటి, అంతటా అసాధారణమైన రీతిలో పెద్దవాడయ్యాడు. అసలు ఋష్యశృంగుడి యొక్క విశేషాన్ని చెప్పటంలో నన్నయ్య గారు పరకాయ ప్రవేశం చేశాడా అనిపిస్తుంది. ఆ పద్యంలో అంత అద్భుతమైన రచనను చేసి తెలుగు వారికి అందించాడు మహాకావ్యాన్ని. ఆ కశ్యపునికి కుమారుడైన విభాండకుడు ఎప్పుడు బ్రహ్మ తేజస్సుతో వర్ధిల్లుతూ తపస్సు చేస్తూ ఉండేవాడు. అటువంటి విభాండకుడు స్నానం చేయడం కోసమని వెళ్ళాడు. స్నానం చేస్తూ ఉండగా ఊర్వశి కనపడింది. ఈ రెండు పరస్పర విరుద్ధాంశములు జాగ్రత్తగా గమనించాలి. ఇది వివరంగా బాగా వివరించే విషయాలు కావు. సూక్ష్మంగా కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి. స్నానము చల్లటి నీటి స్నానం నందున పవిత్రమైనటువంటి నదీ స్నానము కామమునకు వ్యతిరేకము. అటువంటిది శిరస ఒక పవిత్రమైన నదిలోనో సరస్సులో చల్లటి నీటి స్నానము చేస్తూ కామ ప్రచోదనాన్ని పొందడం అనేది ప్రవృత్తికి విరుద్ధమైనటువంటి విశేషం. మరి విభాండకుని యందు అలా ఎందుకు సంభవమైనది అంటే, తరచుగా ప్రస్తావించే విషయం ఏమిటంటే, ఒక మహాపురుషుని జననము సంభవము కావాలంటే పరదేవత అటువంటి క్రీడ చేస్తుంది. ఆవిడ మహాత్ములకు కూడా కామాన్ని కలిగిస్తుంది. ఎందుచేతనంటే వారి తేజస్సు వలన తప్ప మహాపురుషుడు సంభవించటం కుదరదు. అటువంటి మహాపురుషుని తేజస్సుని పట్టుకోవటం కూడా అందరికీ సాధ్యం కాదు. దానికి కారణ జన్ములైన వారు ఉండాలి. అందుకే చాలా దూరదృష్టితో అమ్మవారు అలా పట్టుకోవడానికి వీలైనటువంటి ఉపాధిని, వీలైనటువంటి వ్యక్తుల్ని కూడా, జీవులను ఆవిడ సృష్టి చేస్తూ ఉంటుంది ప్రత్యేకంగా. ఇందులో ఆయన స్నానం చేస్తున్నట్టే ఊర్వశి కనపడింది. సాధారణంగా మహాపురుషుల జననానికి ఊర్వశి కారణమవుతూ ఉంటుంది. ఎందుకు అంటే, ఎంతో మంది అప్సరసులు నారాయణుడు తపస్సు చేస్తూ ఉండగా తపస్సు నుంచి విముఖుణ్ణి చేయటం కోసమని నృత్యాలు చేస్తూ ఉండేవారు. ఆయన ఏం చేశారంటే, ఆయన తొడలో నుంచి ఒక అప్సరస బయటకు వచ్చింది. ఆమె ఊర్వశి. ఉడుముల నుంచి ఉద్భవించింది కాబట్టి ఊర్వశి అయింది. ఆమె అందచందాలు చూసి మిగిలిన అప్సరసలు సిగ్గుతో తలదించుకు వెళ్ళిపోయారు. అంటే నిజానికి అందము కానీ ఆనందము కానీ మనలో ఉంటుంది తప్ప బయట ఉండదు అని చెప్పటం ఈ ఉద్దేశం. ఆయన తొడలో నుంచే ఉద్భవించింది ఊర్వశి. ఆ ఊర్వశి మహాపురుషుని యొక్క జననానికి కారణం అవుతుంది. ఆమె అగర్ష మహర్షి యొక్క, అట్లాగే వశిష్ఠ మహర్షి యొక్క జననమునకు ఆ ఊర్వశియే కారణం. అలాగే ఇక్కడ కూడా ఊర్వశిని చూశాడు విభాండకుడు స్నానం చేస్తూ. ఆయన యొక్క తేజస్సు స్ఖలనమై ఆయన స్నానం చేస్తున్నటువంటి నదీ జలములలో పడిపోయింది. ఆయన స్నానం చేసి బయటికి వచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నదీ ప్రవాహము వైపు వెళ్తున్నటువంటి ఆ తేజస్సు అయినటువంటి వీర్యాన్ని ఒక దుప్పి తాగినది. ఆ దుప్పి ఆ నీటిని దాహంతో తాగింది. దాంతోపాటు వీర్యము కూడా తాగినది. ఆ దుప్పి లోపల ఒక పిల్లవాడు పెరిగాడు. ఆ పిల్లవాడు నా కొడుకే అన్న విషయాన్ని తన దివ్య దృష్టి చేత విభాండకుడు తెలుసుకున్నాడు. ఆ విభాండకుడు గమనించాడు, ఈ దుప్పికి పుడుతున్నటువంటి పిల్లవాడు నా కుమారుడే అని గమనించాడు. అసలు కానీ దుప్పి గర్భాన్ని
పొందటం ఎలా సంభవం అవుతుంది అని. సంభవం కాదు. అసలు సాధారణ స్త్రీకి విభాండకుడి యొక్క తేజస్సు పట్టడమే సాధ్యం కాకపోతే ఒక దుప్పి ఎలా పట్టుకోగలుగుతుంది? ఏ తపస్సు ఉందని ఆ క్షేత్రానికి ఆ యోగ్యత వస్తుంది? దీని వెనక మళ్ళీ ఏదో కారణం ఉండి ఉండాలి. దీనికోసం ఇతర పురాణాలు, వైవర్త పురాణము, బ్రహ్మ పురాణము మొదలైన వాటిని పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. చిత్రవద అనే ఒక అప్సరస ఒకప్పుడు ఇంద్రుని సభలో నాట్యం చేస్తూ ఉంది. నాట్యం చేసేటువంటి సమయంలో ఒక లక్షణం అనేది ఉంటుంది. నాట్యం చేసే వాళ్ళు సభను కానీ సభాధ్యక్షుల్ని గాని, అంటే సాధారణంగా సభ ప్రీతి కోసం నృత్యం చేస్తూ ఉంటారు. అక్కడ చక్రవర్తి ప్రీతి కోసం నృత్యం జరుగుతూ ఉంటే ఆయన వంక చూస్తూ నృత్యం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కొన్ని ఆడదుప్పిలు, జింకలు, లేళ్లు మొదలైనవి అటు ఆ సభాభవనం పక్కన తిరుగుతూ ఉన్నాయి. ఎందుకో ఆవిడ దృష్టిని ఆకర్షించటం వల్ల ఇంద్రుడి వంక చూడడం మానేసి దుప్పుల వంక చూడటం వల్ల ఇంద్రుడికి కోపం వచ్చి సభ సంప్రదాయాన్ని భంగం చేశావు. నృత్యం చేసేటప్పుడు ఎవరిని చూస్తూ చేయాలో వారిని కాకుండా నీ మనసు దేనిని ఆకర్షించినదో అటు చూశావు. అటు చూస్తూ ఇటు నృత్యం చేసావు కాబట్టి సభా సమగ్రత పోయింది. దేని యందు నువ్వు మనసు పెట్టి సభా సమగ్ర సంప్రదాయాలను ఉల్లంఘన చేశావు, ఆ కళకు అగౌరవం చేశావో ఆ ప్రాణి రూపంలోనే జన్మించు, నీకు మోహం తీరిపోతుంది అని శపించాడు. ఆమె ఆయన కాళ్ళ మీద పడింది. నేను దుప్పుల వైపు చూడటం వాస్తవమే, కానీ నేను దుప్పిగా వెళ్ళడానికి ఇబ్బంది కదా, ఎవరి బాణము చేతనో చచ్చిపోవాలి. అప్పుడు ఇంద్రుడు, కాదు, నువ్వు ఒక కారణ జన్ముడికి జన్మనిస్తావు. నువ్వు వెళ్ళిన కారణము చేత విభాండకుడి యొక్క తేజస్సును నువ్వు స్వీకరిస్తావు. ఎందుకంటే విభాండకుడి యొక్క తేజస్సు అంటే సామాన్యము కాదు. మహాపురుషుని జననమునకు అటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి వారు నిరంతరము బ్రహ్మయందు రమించగలిగినటువంటి ఉండాలి. అందుకనే అటువంటి పేరు విభాండకుడు. విభాండకుడు అంటే శరీరము మీద భ్రాంతి లేనివాడు, నిరంతరము ఆత్మయందు రమించేవాడు. ఆత్మతో రమించేవాడికి కామం మీద ఉండటం ఏంటి? ఆయన స్నానం చేస్తుంటే క్రామ ప్రచురణ జరగటం ఏమిటి? ఊర్వశిని చూసి అతనికి రేతస్సు స్ఖలనం అవటం ఏంటి? అంటే ఒక మహాపురుషుని జననమునకు ప్రాతిపదికను అటువంటి మహాపురుషుడు పుడితే తప్ప ఎన్నో కార్యములు సమకూరవు. అటువంటి మహా వ్యక్తి పుట్టాలంటే విభాండకుడికి కామ ప్రచోదన జరగాలి. అది అమ్మవారి సంకల్పం. అంటే ఇది జరగాలి అంటే మన్మధుడు అతనికి వశమై ఉంటాడు. అంటే ఆ తల్లి ఫలానా వారి మీదకు బాణం వెయ్యి అంటే అమ్మా నువ్వు మన్మధుడిని బతికించావు. ఈ మన్మధుడు వేసే బాణముల వల్ల మహర్షుల యొక్క మనసులు కూడా కలత పడుతున్నాయి అంటారు. అంటే ఇప్పుడు అమ్మవారిని నింద చేసినట్టు కాదా? మన్మధుడిని బతికించడం వల్ల మహర్షులు పాడవుతున్నారంటే కాదు. అమ్మా నువ్వు మన్మధుడిని బతికించావు కాబట్టే ఆ మన్మధుడు బాణం వేస్తే ఆ మహాత్ముల యొక్క మనసు కదులుతున్నది కాబట్టే, కదులుట వారి చేత తేజస్సు స్ఖలనం అవుతుంది కాబట్టే ఈ మహా తేజస్సు వల్ల వేరొక మహాపురుషులు జనించి ఆ తేజస్సు వల్ల వేరొక మహాపురుషుడు ఉద్భవించి లోకాన్ని నడిపించడానికి మార్గం దొరుకుతుంది. అందుచేత ఆమె దుప్పిగా వచ్చింది. ఆమె దుప్పిగా వచ్చి శాప విమోచనం జరగాలి అంటే విభాండకుని యొక్క తేజస్సుని స్వీకరించి కుమారుణ్ణి కనాలి. అందుకనే ఆమె ఈ నదిలో ప్రవాహముతో వెళ్ళిపోతున్నటువంటి నీటిలో ఆ తేజస్సును తాగినదై ఆమె కడుపులో కొడుకు పెరిగాడు. ఇది ప్రకృతి విరుద్ధంగా జరిగి ఆ తేజస్సు నుండి ఒక కుమారుడు ఉద్భవించాడు. అంత మహానుభావుడైనటువంటి ఋషికి రేతస్ఖలనమయ్యి వేరొక మహాత్ముడు ఉద్భవించాడు. ఆయన పేరే ఋష్యశృంగుడు. ఆయనకు అమ్మ పోలిక ఉంది, నాన్న పోలిక ఉంది. ఆయన నాన్నల మహా తేజోమూర్తి. అమ్మ పోలిక ఆయనకి ఒక కొమ్ము ఉంది, అది నొసటి మీద. ఆయన దుప్పిలా ఒక కొమ్ము ఉండేది, ఆ కొమ్ముతో పుట్టాడు అతను. విభాండకుడు ద్రవ్య దృష్టితో గమనించాడు, అతను నా కుమారుడే అని. మహా తేజోమూర్తి కారణ జన్ముడై జన్మించాడు అని తెలుసుకున్నాడు. ఆయన్ని తీసుకొచ్చాడు, పెంచటం మొదలుపెట్టాడు. ఎక్కడ? ఒక ఘోర అరణ్యంలో. ఇది ఋష్యశృంగుని యొక్క
జన్మ వృత్తాంతము. ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ వృత్తాంతము ఈ రకంగా ఉంటే, ఇప్పుడు ఈ లుచ్చా పాస్టర్లు చేసేటటువంటి ఈ హిందూ గ్రంథాల వక్రీకరణలో వీడు చెప్పేది కూడా ఒక్కసారి మీరు గమనించి, వీడు హిందూ గ్రంథాలను చదువుతూ ఏ రకంగా నవ్వుతూ తన దుర్చర్యను ప్రవర్తిస్తున్నాడో మీరు గమనించండి. కాలంలో విభాండక మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకనాడు స్నానం చేయటం కోసమని ఒక సరోవరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఊర్వశి అలా వెళ్ళిపోతూ తనకు దర్శనం ఇచ్చింది. ఊర్వశిని చూశాడు. ఆయన రేత స్థానం నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. అంటే విభాండక మహర్షి అని ఒక ఋషి ఉన్నాడు, బ్రాహ్మణోత్తముడు. ఆయనంతా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తున్నాడు అన్నమాట. స్నానం చేస్తా ఉంటే ఊర్వశి అటుగా వెళ్తా ఉంది. ఊర్వశిని చూసి ఏనేం చేశాడంటే వీర్యస్ఖలనం చేసుకున్నాడు అన్నమాట. ఎవరు? విభాండక మహర్షి. అర్థమైందా? అంత గొప్ప తపస్సు చేసిన ఆయన సైతం కూడా ఒక ఆడ స్త్రీని చూస్తే తాడు, ఒక స్త్రీని చూస్తే కామాంధులు అయిపోతారండి. మీరు గనక సనాతన హైందవ గ్రంథాలను చదివితే గనక ఋషులు అనబడుతున్నటువంటి వారు, దేవుళ్ళు దేవతలు అనబడుతున్నటువంటి వారు సైతం కూడా కామంతో నిండిన వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో కామాన్ని జయించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అయ్యా అంటే కామంతో నిండిపోతున్నాడా? లేదు కొజ్జా లుచ్చేదవా? ఎక్కడ ఉందిరా? ఋషులు దేవుళ్ళు అనేవాళ్ళు కామంతో రగిలిపోతున్నారని ఎక్కడ ఉందిరా? సన్నాసి ఎదవా, లుచ్చ ఎదవా, లుచ్చ కుక్క. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. అక్కడ జరిగిందేంటో తెలుసుకోరా లుచ్చ ఎదవా. లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణం నిమిత్తం జరిగినటువంటి సందర్భం అది. ఋషులు మునులు దేవుళ్ళు అనేవాళ్ళు వ్యభిచారులా? సన్నాసి ఎదవ లుచ్చ. చూసిన ఎమ్మటిని వీర్యస్ఖలనం చేసుకుంటారు. దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు కూడా ఆడవాళ్ళని చూస్తే చాలు వీర్యస్ఖలనం చేసుకుంటా ఉంటారు. అయితే ఈ ఊర్వశిని చూసినటువంటి విభాండక మహర్షి కూడా వీర్యస్ఖలనం చేసుకున్నాడు అన్నమాట. చూడండి, నేను చదువుతున్నాను. ఆ వీర్యాన్ని అక్కడ అయ్యా వీళ్ళు ఇంత కామాంధులై ఉన్నారు. ఎంత కామం ఉంటే వీర్యం స్ఖలించుకున్నారంటే ఎంత కామాంధులు ఆలోచించండి మీరు. అవునవును. సో కంటిన్యూ చేస్తున్నాను. ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కొంతమంది పైకి కనపడి వ్యభిచారం చేస్తారు, తప్పు చేస్తారు. కొంతమంది మానసిక వ్యభిచారం చేస్తారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే చూసి వ్యభిచారం చేస్తా ఉంటారు అన్నమాట. కంటిన్యూ. లుచ్చా పాస్టర్ గా, అరే ఇప్పుడు వరకు నువ్వు చెప్పింది విన్నాం కదా. అరే లుచ్చా ఎదవా, మరి నీ బైబిల్లో నీ నల్లట పుస్తకంలో ఉన్నటువంటి దేవుడు అనేటటువంటి యెహోవా మరి దగ్గరుండి చేయించాడా వ్యభిచారమా? ఎరా నువ్వు బైబిల్లో చూపించు. నువ్వు బైబిల్లో ఒకసారి బైబిల్ పూర్తిగా చదవరా, నువ్వు ఖచ్చితంగా చదవరా సన్నాసి. లుచ్చా ఎదవా. రా కొడుకు దగ్గర తల్లిని పడుకోబెడతాడా? లుచ్చా. దావీదు పెళ్ళాల దగ్గర దావీదు కొడుకుని పడుకోబెడతాడా? అది కూడా స్పష్టంగా నీ దేవుడే చెప్పాడు కదరా. నువ్వు ఈ కార్యక్రమాన్ని చీకట్లో చేశావు, పట్టపగలే నీ వారితో నేను ఈ పని చేయిస్తాను అని చెప్పని యెహోవా స్పష్టంగా చెప్పాడు కదరా. అట్లాగే తల్లిని తీసుకెళ్లి కొడుకు దగ్గర పడుకోబెట్టాడు కదరా. కొడుకు దగ్గర పడుకోబెట్టాడు కదరా. ఎరా లుచ్చా ఎదవా. మరి అది ఏంటది? ఇక్కడ జరిగే హిందూ గ్రంథాల్లో లోక కళ్యాణం కోసం జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో వీళ్ళు చేసేటువంటి, కానీ నీ దేవుడు స్పష్టంగా చేశాడు కదరా. లుచ్చ నా కొడక, లుచ్చ ఎదవా. మీ దేవుడే స్పష్టంగా చేశాడు కదరా. చూసి వ్యభిచారం చేస్తా ఉంటారు అన్నమాట. ఇక్కడ నేను కంటిన్యూ చేస్తాను చూడండి. ఆ వీర్యాన్ని అక్కడికి వచ్చిన ఒక జింక పట్టి తాగింది. ఆ జింక గర్భాన్ని ధరించింది. ఆ జింక కడుపులో నుంచి శిరస్సు మీద కొమ్ము ఉన్నవాడు ఒక ఆయన పుట్టాడు. ఇక్కడ చూడండి, విభాండక మహర్షి వీర్యస్ఖలనం చేసుకున్నాడండి. వీర్యస్ఖలనం చేసుకుంటే ఆ వీర్యాన్నంతా జింక తాగిందనమాట. జింక తాగిన తర్వాత జింక గర్భం వచ్చింది. ఒకసారి ఇక్కడ మనం విశ్లేషణ చేద్దండి. విభాండక మహర్షి ఒక సరోవరంలో అంటే ఒక సరస్సులో ఉండి స్నానం చేస్తున్నారు. సరస్సులో ఉండి స్నానం చేస్తున్నప్పుడు ఊర్వశిని చూసినప్పుడు ఈయనకి వీర్యస్ఖలనం జరిగింది. వీర్యస్ఖలనం ఎక్కడ జరిగిద్ది? చుడికి ఆ లంగోటల లాగా ఉంటాయి అనమాట. పంచ, మన భాషలో మనకు అర్థం అవడం కోసం పంచ అనుకున్నాను. లంగోట పంచ ఉంటుంది అన్నమాట, గోచీలాగా పెట్టుకొని. ఇప్పుడు పడ్డ వీర్యం ఆ గోచీలో పడాలిగా. దయచేసి నేను చెప్పేది మీరు ఆలోచన చేయండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు
గోచి లేకుండా స్నానం చేయరు వాళ్ళు, ఎందుకంటే గోచిమాలతో స్నానం చేయకూడదని 5వ గ్రంథాల్లో రాసుకున్నారు వాళ్ళు, వాళ్ళ శాస్త్రాలు చెబుతున్నాయి అవి. దీనికి బట్టలు లేకుండా స్నానం చేయకూడదు బ్రదర్. మరి మనం ఇలా చెప్తే ఇప్పుడు మన ఈయన అధర్మ మార్గం భాస్కర్ రాజు అరే లుచ్చే కదవా, అది గోచిలో పడిందో లేకపోతే నీళ్ళలో పడిందో లేదా నీ నోట్లో పడిందో అది నువ్వు తెలుసుకొని చెప్పరా. అరే లుచ్చేగా, అది ఎక్కడ పడిందో నువ్వు తెలుసుకొని నీ విశ్వాసులకి చెప్పు. నీ నోట్లో పడిందని చెప్తావో లేకపోతే ఎక్కడ పడిందని చెప్తావో చెప్పరా లుచ్చేదవా. అది నీటిలో కొట్టుకుపోయే సందర్భం వస్తుంది, వచ్చి ఉంటుంది. దానికి నువ్వు మళ్ళీ దీన్ని సాగదీసి చెప్పాలంటే లుచ్చా. ఆయన గోచి లేదంటాడు. ఇప్పుడు గోచి లేదంటే ఎట్ట కుదిరింది? శాస్త్రాలు ఒప్పుకో అట్లాగా. ఆయన ఆధారం ఆయన గోచి లేదని. అరే నీ ఎంకమ్మ నీ కామెడీ అరే లుచ్చాగా. అది ఎక్కడ పడితే నీకెందుకు రా లుచ్చాగా. అది లోక కళ్యాణం కోసం జరిగి ఉండవచ్చు, ఎట్లాగైనా జరుగుద్ది. అది నీకెందుకు రా, నీ నోట్లో పడిందా ఏంటి లుచ్చా. పండితులు అధర్మ మార్గం భాస్కర్ గారు చేయవచ్చు. ఆయన ఏమంటా అంటే దయానంద సరస్వతి గారు లాంటి వారిని, ఆ మహనీయుడినే సంస్కృతం ఆయనకి రాదని చెప్పాడు అన్నమాట. అలాంటి అధర్మ మార్గం భాస్కర్ గారు. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెబుతాయంటే బ్రాహ్మణోత్ముడు కానీ ఎవరైనా కానీ బట్టలు లేకుండా స్నానం చేయకూడదు, అవి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అవును, బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. అది నదిలో ప్రవహించదా ఏంటి? ఏమన్నా నువ్వేమో ఆపేవా, చేత్తో పట్టుకున్నావేమన్నా నువ్వు లుచ్చాగా. అప్పట్లో 5వ గ్రంథాలు చదివిన తెలుసు. ఎందుకు? పండితులు ఉన్నారుగా, ఈ గ్రంథం రాసినటువంటి అనువాదం చేసినటువంటి మన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారుగా, వారిని అడగండి. మహనీయులు ఎంతో మంది ఉన్నారు, సంస్కృత పండితులు అడగండి. బట్టలు లేకుండా ఒక బ్రాహ్మణోత్తముడు స్నానం చేస్తాడా అని. బ్రాహ్మణోత్తముడు కాదు, ఎవరు చేయకూడదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆయన అంగి కట్టుకోనో లేకపోతే గోచి పెట్టుకోనో స్నానం చేస్తా ఉంటారు కదా నదిలో, ఆ సరస్సులో. అయితే ఆ వీర్యం పడితే ఆ పంచలో పడాలి కదా బ్రదర్. అవును సార్, పంచలో పడాలి. ఆ పంచలో పడాల్సిన వీర్యం మరి నీళ్ళలో ఎత్తబడింది. ఓరి లుచ్చాగా, ఏం సైంటిఫిక్ రానిదే లుచ్చాగాని, ఏం సైంటిఫిక్ మాటలు మాట్లాడుతున్నారు నువ్వు. అరే నీ విశ్వాసులకు చెప్పుకోరా నీ ముష్టి తెలివితేటలు, ముష్టి ఎదవా, ముష్టి ఎత్తుకునే ఎదవా, ముష్టి తెలివితేటలు చెప్పరా. ఆయన ఈ సందర్భంలో ఇక్కడ జరిగింది అసలు నువ్వు హిందూ దేవి దేవతలకి ఎలా అనువర్తిస్తున్నావు నువ్వు. ఆల్రెడీ రామాయణంలో జరిగిందని రాముడికి తన గురువైనటువంటి ఆయన చెప్తున్నాడు. ఆ సందర్భంలో ఇది నువ్వు చెప్పాల్సినంత అవసరం ఏముంది? దీనివల్ల హిందూ గ్రంథాలని నువ్వు వక్రీకరించాల్సినంత అవసరం ఏముంది లుచ్చాగా. ఇది లోక కళ్యాణం కోసం జరిగింది. చెప్పు. పంచి కంటుకుంటారు కదా, చాలా కాల్సింది సార్. మరి అట్లా కదయ్యా. సరే సరే, మీ లెక్క ప్రకారమే వద్దాం. ఇప్పుడు వీరిస్కరణం అయింది, అది నీళ్ళలో పడింది అనుకోండి. నీళ్ళలో పడితే అది ఒక ముద్దలాగా వెళ్ళిపోయిందా? నీళ్ళలో కలిసి అది పోదా? సరే అట్లా కూడా అనుకున్నాం. చెప్పండి. శివుడు గారు కాల్చినప్పుడు ఒక వర్షంలా పడింది కదా సార్, అలాగంటారా? మళ్ళా మొత్తం మాత్రం మనం వీడియో చేసి ఆయన ఎక్కువ కార్చిండని చెప్తారేమో సార్. సరే, ఏదైనా ఇది ఎంత రోత ఉంటుందో ఈ గ్రంథాల్లో మీకు ఆలోచన చేయండి. మనం చదవడానికి సింపుల్ గా ఉంది, ఎంత రోత ఎంత భూతో ఆలోచన చేయండి. అయితే సరే, జింక తాగింది, ఎంత భూతో ఎంత రోతో నీ బైబుల్లో ఎంత ఇదిగా ఉందో. అరే లుచ్చాగా, నీ బైబిల్లో ఉన్న రోత భూతు అసలు సమస్తము భూతే కదరా. అసలు నీ యెహోవా చేయించినదే మొత్తం భూతే కదరా. లోతు కూతుర్లు కానించి యోధా తామర గురించి కానీ, నెక్స్ట్ దావీదు గురించి కానీ, ఇవన్నీ కూడా చేయించింది దగ్గరుండి యెహోవానే కదరా లుచ్చాయదవా. స్పష్టంగా చేయించాడు కదరా. అక్కడెక్కడ ఏ విచారం జరుగుతుందని చెప్పి వాళ్ళందరినీ చంపేసి ఇక్కడ దగ్గరుండి చేయించాడు కదరా రా లుచ్చగా. ఇక్కడ వీళ్ళు ఇంకా దేవుళ్ళని మేము ఇంతవరకు కొలవలేదు, దేవుడు గుడి కట్టి పూజించలేదు. అటువంటి ఈ వృత్తాంతాన్ని నువ్వు హిందూ గ్రంథాలకు అన్వయించడం లుచ్చేయదవా. విభాండక మహర్షి యొక్క వీర్యాన్ని జింక తాగింది, జింక గర్భవతి ఏందంట. ఒక ఋషి వీర్యాన్ని జింక తాగితే జింక గర్భవతి అవుతుందా? అది సైంటిఫిక్ గా కానీ తర్కానికి ఏమైనా నిలబడిద్దా? ఇప్పుడు ఎవరికైనా ప్రజలు చెప్పండి, చదువుకునే స్టూడెంట్స్ చెప్పండి, ఇంజనీరింగ్ చేసే వాళ్ళకో లేకపోతే సైన్స్ చదివే వాళ్ళకో డాక్టర్ చదివే వాళ్ళకో. అరే లుచ్చేగా, అరే నువ్వు చెప్పేది భలే ఉంటదరా, అసలు మామూలుగా ఉండదా. అరే దీన్ని ఇంజనీర్లకి డాక్టర్లకి చదువుకున్న వాళ్ళకి చెప్పమంటున్నావు కదా నువ్వు. అక్కడ జరిగినది ఆవిడే కన్య, గత జన్మలో కన్య, ఇంద్రుడు చేత శపింపబడి ఈ జింకగా జన్మించింది. ఇది లోక కళ్యాణం కోసం వీర్యాన్ని ధరించి పుత్రుని జన్మించేలా జరిగింది.
ఇది పక్కన పెట్టు, ఇది పెద్ద ఆక్షేపణ లేదు. వీర్యము ఉంది, గర్భం ఉంది, ఈ రెండు ఉన్నాయి. దీంట్లో ఆక్షేపించడానికి ఏం లేదు. కానీ ఒకట్రా, నీ బైబిల్లో ఒకటి చెప్పు, నువ్వు సమాధానం కరెక్ట్గా చెప్పు. కుక్క లుచ్చా ఎదవా, ఏ పురుష సంయోగము, ఏ పురుషుని వీర్యం లేకుండా మేరీ గర్భవతి అయ్యింది? అది సంభవమా? జరుగుద్దా? తర్కానికి నిలబడద్దా? అట్లాగే సైంటిఫిక్ గా నిలబడద్దా? నువ్వు ఏ స్టూడెంట్లకు చెప్తావు, ఏ ఇంజనీర్లకు చెప్తావు, నిరూపిస్తారో? లుచ్చ కుక్క ముష్టి నా. అరే నేను ఎన్ని తిట్టాలన్నా మాటలు లేవురా లుచ్చాగా. మేరీ ఎలా గర్భవతి అయిందిరా? ఏ వీర్యం ద్వారా గర్భవతి అయింది? ఏ వీర్యం లేకోకుండా ఒక స్త్రీ గర్భవతి అవుద్ది? అది కరెక్ట్గా చెప్పి చదువుకున్న వాళ్ళు చెప్తావో, ఇంజనీర్లు చెప్తావో, ఎవడో చెప్తావో చెప్పరాలు వచ్చాగా. అప్పుడు నువ్వు హిందూ గ్రంథాల గురించి మాట్లాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ వృత్తాంతం అనేది కూడా మాకు అంత అవసరం లేదు. లుచ్చాయి కదవా. కానీ చెప్పు, నువ్వు ఈ తిట్లు తింటాకే ఇలా ఇట్లా లుచ్చా మాటలు, ఇట్లా లుచ్చా పనులు చేస్తున్నావు. లేకపోతే అక్కడ దాకా ఎందుకండి? 5th క్లాస్ నుంచి 6th 10th క్లాస్ దాకా పిల్లలకు అడగండి. ఇదిగో ఒక మహర్షి వీర్యస్ఖలనం చేసుకున్నాడయ్యా. మహర్షి వీర్యస్ఖలనం చేసుకుంటే ఒక జింకొచ్చి ఆ వీర్యాన్ని తాగింది. ఆ వీర్యాన్ని తాగడం ద్వారా ఒక కొడుకు పుట్టాడు అని చెప్పి పిల్లలు నమ్ముతారా? కనీసం స్టూడెంట్స్ అన్నా? అరే ఇందులో నమ్మినా నమ్మకపోయినా మాకు పోయేదేం లేదురా ముష్టి ఎదవా. అరే ఇది మా భగవంతుడేం కాదుగా. అరే ముష్టికొక్క, అరే తెల్లారు లెగితే నల్లట్ట పుస్తకాన్ని పట్టుకొని ఏసుదేవుడు అని చెప్పుకునే నీ ముష్టి నా కొడక, నువ్వు మేరీ గర్భవతి ఎలాగయ్యింది, ఏసు ఎలా పుట్టాడు, ఏ వీర్యం ద్వారా పుట్టాడు, ఇది తర్కానికి నిలబడద్దా అని నువ్వు 10th క్లాస్ స్టూడెంట్ చెప్తావు. చెప్పరా కుక్క. ఇవి కట్టుకథలు కాదంటారా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవి కట్టుకథలు. చూడండి, జింక కడుపులో నుంచి శిరస్సు మీద కొమ్మున్నవాడు ఒక ఆయన పుట్టాడు. అందులో శిరస్సు మీద కొమ్మున్నవాడు పుట్టాడు అన్నమాట. అందుకని ఆయన ఋషిశృంగుడు అని పేరు పెట్టారు. ఇది అసలు సాధ్యమైన పైన తర్కానికి నిలబడిద్దా? రామాయణం సైన్స్ నిలబడిద్దా? అసలు మనిషి వీర్యస్ఖలనం చేసుకుంటే జింక దాటితే జింక గర్భం రావటం ఏంటంటే అది పచ్చి అబద్ధం కదా. ఇంకా ఎంతకాలం భారతీయులు మోసం చేయాలని చూస్తారు మీరు? ఇంకా ఎంతకాలం ఇది జరిగి? ఇంకా మోసం ఏం లేదురా ముష్టి. అక్కడ వీర్యం ఉంది, ఇక్కడ జింక గర్భం ఉంది. దీనివల్ల పెద్ద ఆక్షేపణ ఏమి లేదు, రెండూ ఉన్నాయి. అక్కడే శక్తి, ఋషుల యొక్క మహాశక్తి. ఇది జరగొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంద్రుడు శపించేటప్పుడే చెప్పాడు, నువ్వు మహాపురుషుని కంటావని చెప్పి. అది జరిగి ఉండొచ్చు, అది ముందే జరిగింది. కాబట్టి ఇది మాకు పెద్ద ఆక్షేపణ అంటే ఏమీ లేదు. కానీ నువ్వు నీ నల్లట్ట పుస్తకంలో దేవుడు పరిశుద్ధుడు అనుకునే యేసు ఏ వీర్యం ద్వారా ఎట్లాగా దాన్ని నువ్వు కప్పిపుచ్చడానికి, నీ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోవడానికి, నీ అమాయకపు విశ్వాసుల్ని దశమ భాగాలు దోచుకోవడానికి, ఇటువంటియా నువ్వు చెప్పేది లుచ్చాగా? వీటి వల్ల మాకేం విద్య లేదు కదా. ఎరా లుచ్చాగా, మేమేమి వెళ్ళేమో భగవంతుడికి ఏం పూజించట్లేదుగా. లుచ్చాగా నువ్వు తెల్లారు లెగితే చెప్పేదే యేసు. ఆ యేసు ఎలా పుట్టాడో చెప్పు. నువ్వు 10th క్లాస్ స్టూడెంట్కి చెప్తావో, ఇంజనీర్కి చెప్తావో, ఎవరికి చెప్పి నువ్వు తెలుసుకుంటావో తెలుసుకోరా లుచ్చాగా. అది నీ బైబిల్లో చెప్పుకోలేని సమాధానం లేదు కాబట్టే నువ్వు వాటిని కప్పుపుచ్చుకోవడానికే ఇటువంటివన్నీ తీసుకొస్తున్నావు అన్న విషయం మా హిందూ బంధువులందరికీ అర్థమైంది. కాబట్టి చూసారుగా హిందూ బంధువులారా, ఈ వీడియోస్ని ఎందుకు చేస్తున్నానంటే ఇటువంటి లుచ్చ పాస్టర్లు వాళ్ళ బైబిల్ని దాచిపెట్టుకోవటం కోసం, బైబిల్లో చాలా ఉన్నాయి, వాటిని దాచిపెట్టుకోవటం కోసం మన హిందూ గ్రంథాలని వక్రీకరించి వేమార్చి వాళ్ళ విశ్వాసులకి దశమ భాగ దోపిడీ చేస్తూ వ్యాపారం సాగిస్తూ మన హిందువుల మీద కూడా పడుతున్నారు. కాబట్టి ఇటువంటి వీడియోస్ని మీరు అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.